ప్రతి ఒక్క స్టూడెంట్ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలనుకుంటారు. ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ చదివిన వెంటనే అరే ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన లాజిక్ అప్రోచ్ అనేది మనకు రాదు అని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనుకుంటారు. ఎందుకంటే ఒక 5 to 10 minutes నువ్వు చదవంగానే ఆ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన లాజికల్ అప్రోచ్ అనేది రాదనమాట. ఎందుకు నేను ఈ విధంగా అంటున్నా అంటే, నేను యాజ్ పార్ట్ ఆఫ్ మన యొక్క డిఎస్సి సిరీస్ లో ఇవాళ డే 11 అనమాట. సో డే 11 లో వచ్చేసి నేను ప్రోడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తున్నాను. ఈ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి నాకైతే 3 to 4 pages అనేది పట్టింది అనమాట, జస్ట్ ఫర్ గెటింగ్ అప్రోచ్ అనమాట. అర్థమవుతుందా? అండ్ ఇట్ టుక్ మోర్ దెన్ 2 hours అనమాట. అంటే మనకు మన 5 to 10 minutes ఆలోచించాలని లాజికల్, దానికి సంబంధించిన లాజిక్ అనేది రావాలంటే మన యొక్క లాజికల్ థింక్ అనేది చాలా హై ఉండాలి. అండ్ మనం ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసి ఉంటే మనకు దానికి సంబంధించిన అప్రోచ్ అనేది వస్తుంది. అంతేకాని ఒక 5 to 10 minutes లోనే మనకు దీనికి సంబంధించిన అప్రోచ్ రావాలంటే ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అనమాట. సో నువ్వు బిగినర్ అయినా అట్లీస్ట్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మినిమం 1 hour to 2 hours ఆ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయి. ఎందుకంటే నువ్వు ఆ విధంగా లాజిక్ కోసం ఆలోచిస్తుంటే నీకు ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది కాకుండా అట్లీస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది తెలుస్తుంది అనమాట. సో దట్స్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లాజికల్ థింకింగ్. ఆ విధంగా నువ్వు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తుంటే నీకు ఈ యొక్క లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది అనమాట. సో నువ్వు ఒకవేళ ఈ యొక్క డిఎస్ అనేది నేర్చుకుంటున్నా లేకపోతే నేర్చుకోవాలని అనుకున్నా మన యొక్క 100 days సిరీస్ అనేది నీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క 100 days లో అసలు నేను ఏం నేర్చుకుంటున్నాను అండ్ నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తున్నా అండ్ నేను ఏ విధంగా లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా అని ప్రతి ఒక్కటి మీతో పాటు షేర్ చేసుకుంటా. అండ్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. సో నువ్వు కూడా ఈ యొక్క జర్నీలో పార్టిసిపేట్ చేయాలంటే అకౌంట్ ఫాలో చేసి పెట్టుకో. నీకు ప్రతి రోజు నీకు చెప్తూనే ఉంటా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.